ఇక్కడే జాతక ప్రసక్తి వస్తుంది. జ్యోతిష్య ప్రసక్తి మీకు తోడ్పడుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చి మీరు ఈ మందులు అంటే మీరు చెప్తారు అతనికి, నాకు కడుపు నొప్పిగా ఉంది అంటారు. ఆ సమస్య వినగానే అతను వెంటనే మందులు రాసిస్తే అతను సరైనవాడు కాదు అని అర్థం. ఏ కారణం చేత ఈ నొప్పి అతనికొచ్చింది, ఏ మందులు వేసుకుంటే ఇది నయమవుతుంది, మందులు వేసుకుంటే ఇది శాశ్వతంగా పోతుందా లేక ఆపరేషన్ అవసరమవుతుందా, ఇలాంటివన్నీ కనుక్కుని తీరాలి. అందుకే వాళ్ళు పరీక్షలవి చేస్తూ ఉంటారు, ఎక్స్రేలు తీస్తూ ఉంటారు, స్కాన్ చేయిస్తూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మీకు పరీక్షలవి జరిపి తరువాత మందులు రాసిస్తుంటారు కదా. దీనికి ఆపరేషన్ కావాలా లేక మందు మాకుతో సరిపోతుందా డాక్టర్ నిర్ధారించుకున్న తర్వాతే మీకు ట్రీట్మెంట్ చేస్తారు కదా. అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి దోషాలకు ఏ దోషం ఎందుకొచ్చిందో తెలియకుండా మనం వెళ్లి పూజలవి చేశామంటే వృధానే, అది వేస్ట్.